నమస్తే. ఈరోజు మనం అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ దగ్గరున్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు. ఈయన ఆప్టామ్ అలాగే కేటోకోనస్ స్పెషలిస్ట్, ఆర్థోప్టిస్ట్, విజన్ థెరపిస్ట్ మరియు చైల్డ్ సైకాలజిస్ట్‌లో 7 సంవత్సరాలకు గాను విశేషమైన అనుభవం ఉంది. అయితే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పిల్లల్లో ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అందరి పిల్లల్లాగా కూడా వీళ్ళు చురుకుగా ఉన్నప్పటికీ కూడా ఒక హైపర్ యాక్టివ్ అన్నది వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అసలు ఇదొక ఆరోగ్య సమస్య లేకపోతే పిల్లల్లో జెన్యూన్‌గా వస్తున్నటువంటి సమస్య? ఇదేమన్నా జెనెటిక్ పరంగా ఏమైనా ఉంటుందా? వీటన్నిటికి సంబంధించి సొల్యూషన్ తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ మనం ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఈ ఆటిజం, ఏడీహెచ్‌డీ అనేది వింటూ ఉన్నాం. అసలు అవును. ఇదొక వ్యాధి కాదు. ఇదొక డిజార్డర్ అనేసేసి అంటూ ఉంటారు. అవునండి. ఏంటి ఆటిజం, ఏడీహెచ్‌డీ ఎందువల్ల వస్తుంది? ఎవరిలో వస్తుంది? చెప్తారా మాకు కాస్త వివరంగా? సో, రెగ్యులర్‌గా ఏదైతే ఉంటుందో ఆటిజం, ఏడీహెచ్‌డీ డెఫినెట్‌లీ ఇప్పుడు ఈ మధ్య వింటా ఉన్నారు. కాకపోతే ఎప్పటినుంచో ఉంది ఇది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇప్పుడు లైక్ డిజిటల్ మీడియా గానీ, లేదు అంటే అవేర్‌నెస్ పెరగడం వల్ల గానీ, లేదు అంటే ఇంటర్నెట్ వల్ల గానీ, సో, గూగుల్ త్రూ చదువుకోవడం జరుగుతా ఉంటుంది. పిల్లలు హైపర్‌గా ఉంటున్నారా? లేకపోతే సెన్సరీ ఇష్యూస్ ఏమైనా ఉంటున్నాయా? లేవా? సో, ఇవన్నీ ఏంటంటే లైక్ ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే ఓవరాల్‌గా చూడడం జరుగుతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆటిజం, ఏడీహెచ్‌డీ అని తెలుస్తా వస్తుంది. సో, ఇంతకుముందు ఏంటంటే విదేశాల్లో నార్మల్‌గా దీనికి ఎప్పటినుంచో థెరపీస్ ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అవేర్‌నెస్ లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఫుల్ ఫ్లెడ్జ్‌గా థెరపీస్ కూడా లేకపోవడం వల్ల పిల్లల్ని వదిలేసేవాళ్ళు. వీడు ఇలానే ఇంతే ఉంటాడేమో. సో, పెద్దగా అయిన తర్వాత నార్మల్‌గా మెల్లమెల్లగా ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనం థెరపీస్ ఇవ్వకపోతే డెఫినెట్‌లీ వాళ్ళు కైండ్ ఆఫ్ ఎంఆర్ చైల్డ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్‌గా ఆర్ పిచ్చివాళ్ళుగా అనేవాళ్ళు మనం ఇంతకుముందు. సో, అలాంటి రేషియో ఇప్పుడు తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్లో ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి థెరపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో, వాళ్ళు నియర్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది 80%, 90% కొంతమంది 95% నియర్ టు నార్మల్ అయ్యి వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇది ఎందుకు వస్తుందంటే చాలా రీజన్స్ ఉంటా ఉంటాయి. కొంతమంది ఏంటంటే నార్మల్‌గా సోషలైజేషన్ లేకపోవడం అంటా ఉంటాం మనం. సోషలైజేషన్ లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా కాపీ ఇమిటేట్ చేయాలనేది తెలియదు. సో, పేర్ గ్రూప్ మింగిల్ అప్ లేకపోవడం అంటా ఉంటాం మనం. సో, ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఉంటా ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డెఫినెట్లీ జాబ్ హోల్డర్స్ అనమాట. సో, ఓవరాల్‌గా అలాంటి కండిషన్‌లో ఏమవుతుందంటే మదర్ ఎంత హోమ్ మేకర్ ఉన్నా కొంత మాత్రమైనా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట పిల్లలకి. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటా ఉండట్లేదు ఉన్నాయి. కాబట్టి యెస్. సో, దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్‌లీ వాళ్ళు పిల్లలకి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్‌లో మనం తీసుకెళ్ళాలనేది న్యూ కపుల్‌కి తెలియదు. హ్మ్. ఇప్పుడు అమ్మమ్మ గానీ, హ్మ్. నానమ్మ గానీ డెఫినెట్‌లీ వాళ్ళేంటంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్ అయి ఉంటారు పిల్లలతో. సో, ఇలా కాదు, ఇలా నాన్న అన్నట్టుగా చెప్తా ఉంటారు. సో, అదే న్యూ కపుల్ అనుకోండి డెఫినెట్‌లీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండదు. సో, ఓవరాల్‌గా పిల్లలకి ఎలా టైమ్ స్పెండ్ చేయాలని తెలియకపోవడం వల్ల కూడా నార్మల్‌గా సోషలైజేషన్ అనేది ఉండకపోవడం జరుగుతుంది. హ్మ్. సో, ఇలా పిల్లలేంటంటే వాళ్ళది వాళ్ళు ఆడుకోవడం లైక్ మొబైల్ ఇచ్చేయడం జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, మొబైల్స్‌లో వాళ్ళు ఎక్కువగా సేపు టైమ్ స్పెండ్ చేయడం జరుగుతా ఉంటుందనమాట. సో, వాళ్ళకింకా వేరే వాళ్ళతో పని లేదు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇప్పుడు కార్టూన్ సీరియల్ చూడడం గానీ, డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ వినడం గానీ, ఈ విధంగా ఏంటంటే ఓన్ వరల్డ్ క్రియేట్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, ఓవరాల్‌గా పిల్లోడు ఓకే. బిజీ ఉన్నాడు గదా అన్నట్టుగా పేరెంట్స్ కూడా అనిపిస్తా ఉంటుంది. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తా ఉంటారు. సో, హ్మ్. ఎంత మేకర్ ఉన్నా ఒక మదర్‌కి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటా ఉంటాయి. సో, హ్మ్. జాబ్‌కెళ్ళి ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఇంట్లో ఎక్కువగా పనులు ఉంటా ఉంటాయన్నమాట. సో, వాళ్ళు అవును. కూడా బిజీ ఉండిపోతారు. సో, అలా పిల్లలేంటంటే డెఫినెట్‌లీ వాళ్ళ పైన ఫోకస్ లేకపోవడం వల్ల ఈ విధంగా ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతా ఉంటుంది. సో, ఈ విధంగా చాలా ఉంటాయి రీజన్స్. ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీ రావడానికి. హ్మ్. సరే ఆటిజం, ఏడీహెచ్‌డీ 2 ఒకటేనా? లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఉందా దీని మధ్య? 2 సిమిలర్‌గా ఉంటుంది కొన్ని కొన్ని. హ్మ్. కాకపోతే ఆటిజం అనేది ఏంటంటే కంప్లీట్‌గా సెన్సరీ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. అంటే నార్మల్‌గా రిపిటేటివ్ బిహేవియర్ అంటా ఉంటాం. లైక్ కొన్ని థింగ్స్ తీసుకొని లైన్ అప్ చేసుకోవడం అని ఉంటా ఉంటుంది. హ్మ్. సో, వర్టికల్‌గా గానీ, హారిజాంటల్‌గా గానీ వాళ్ళు లైన్ అప్ చేసి ఆ బొమ్మలతోనే ఆడుకుంటా ఉంటారు. హ్మ్. న్యూ బొమ్మలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో, హుహు. ఓవరాల్‌గా పిల్లలు లైక్ ఫ్యాన్ గానీ, లేదంటే రొటేటరీ ఆబ్జెక్ట్స్ ఏది ఉన్నా కార్ వీల్స్ కానీ, అలాంటి దాంతో ఏంటంటే ఎక్కువగా ఆడడం ఇష్టం ఉంటా ఉంటుంది.
పిల్లలు మింగిలప్ అవ్వరు వేరే వాళ్ళతో. సో ఉమ్, ఓవరాల్గా ఏంటంటే ఓన్ వరల్డ్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఉమ్, సో కొంతమంది ఏంటంటే బ్రషింగ్ అనేది యాక్సెప్ట్ చేయరు, ఉమ్, స్పిట్ చేయడానికి రాదు వాళ్ళకి. సో ఉమ్, తింటా ఉంటే నార్మల్గా వాళ్ళకి తినడం కూడా చూ చేసి తినరనమాట. సో ఉమ్, సెన్సరీ ఇష్యూస్ అంటా ఉంటాం. అండ్ ఇవి ఓవరాల్గా ఓరల్ ఇష్యూస్ కింద కూడా ఉంటుంది, అంటే నోట్లో కూడా ఇష్యూస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఉమ్, బాడీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను కైండ్ ఆఫ్ హార్డ్ ఇది క్లాత్ ఉంది. సో ఐ విల్ వేర్ ఫర్ లైక్ 2-3 అవర్స్, 5-6 అవర్స్, అట్ లైక్ 10 అవర్స్ అయినా వేసుకోగలం. పిల్లలు ఏంటంటే హార్డ్ క్లాత్ యాక్సెప్ట్ చేయరు, సాఫ్ట్గానే ఉండాలి. సో హెయిర్ కట్ చేయనివ్వరు, నెయిల్ కట్ చేయనివ్వరు. ఇవన్నీ ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవి ఆటిజం లక్షణాలు అనమాట ఎక్కువగా. ఓకే. సో ఏడిఎస్డి అంటే వాళ్ళు మాటలు ఉంటాయి, ఉమ్, వీళ్ళకి కొంచెం మాటలు ఉండవు, ఐ ఉమ్, కాంటాక్ట్ ఉండదు ఆటిజం ఉన్న వాళ్ళకి. సో ఏడిఎస్డిలో ఏంటంటే కొన్ని మాటలు ఉంటాయి, కాకపోతే ఎక్కువగా ఇప్పుడు నార్మల్గా 3 ఇయర్స్ బాబు అనుకోండి. సో ఓవరాల్గా సెంటెన్స్ లెవెల్ అనేది బాగానే ఉంటుంది. మమ్మీ నాకు ఆకలి అయింది, అన్నం పెట్టు, ఈ విధంగా మాట్లాడదు 3 ఇయర్స్ ఉన్నవాళ్ళు. సో ఏడిఎస్డిలో ఉన్నవాళ్ళు మమ్మీ ఆకలి, ఉమ్, 2 వర్డ్స్, వైండ్ ఓకే. అప్. సో ఎక్కువగా వర్డ్స్ అనేది తెలియదు వాళ్ళకి, ఉమ్, ఎందుకంటే వాడు ఫుల్ ఫ్లెడ్జ్గా అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు ఇంట్లో. సో ఉమ్, పాప అయినా బాబు అయినా నార్మల్గా ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఒక ప్లేస్లో ఉండరు. సో ఏడిహెచ్డి అంటే నార్మల్గా అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం. ఉమ్, సో వాళ్ళకి తెలియకుండానే అటెన్షన్ పే చేయరు, వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ కాంటాక్ట్ ఇవ్వరు. కాకపోతే వాళ్ళతో కంపేర్ చేసి, ఆటిజం పిల్లలతో కంపేర్ చేసి వీళ్ళు కొంచెం బెటర్ అనమాట. హైపర్ యాక్టివ్ ఉంటారు. ఎస్, హైపర్ యాక్టివ్గా ఉంటారు, మాటలు ఉంటాయి, ఐ కాంటాక్ట్ కూడా ఉంటుంది, బట్ కాస్త వరకే. ఉమ్, సో నార్మల్గా ఇప్పుడు నేను ఎంతసేపు అయినా మనం ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడగలం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు, లేదంటే నచ్చకపోతే లేదు. ఎస్ ఇలా చూస్తారు, దెన్ మళ్ళీ చూస్తారు, పిలిస్తే మళ్ళీ అగైన్ అటు ఇటు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా వాళ్ళకి నచ్చిన పని 1-2 గంటలు చేస్తూ ఉంటారు, నచ్చకపోతే మాత్రం అది వదిలేసి మళ్ళీ అగైన్ తిరుగుతూ ఉంటారు. సో ఉమ్, దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ బైపాస్ అనేది ఉండదు. సో ఉమ్. పెద్దవాళ్ళకి ఆర్ సేమ్ ఏజ్ పిల్లలకి. సో ఓవరాల్గా హైపర్గా ఉండడం వల్ల మాటలు డిలే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అవును సార్, మేము విన్నాము మీరు ఇలాంటి పిల్లలకి విజన్ థెరపీ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అనేసి. ఎస్. ఏంటి ఈ విజన్ థెరపీ అంటే ఏంటి? దాని గురించి చెప్తారా? ఓకే. సో విజన్ థెరపీ అనేది ఓవరాల్గా మనం పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఆర్ ఏజ్ లైక్ జిరాటిక్ కేసెస్ అంటూ ఉంటాం, వాళ్ళకైనా ఇస్తూ ఉంటాం. సో మెయిన్గా ఏంటంటే విజన్ థెరపీలో పిల్లలకి బిహేవియర్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే డిజార్డర్ ఉన్న పిల్లలు ఉంటారో, సో వాళ్ళకి బిహేవియర్ విజన్ థెరపీ అంటే నార్మల్గా ఐ కాంటాక్ట్ అనేది ఉండదు, రైట్. సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అటెన్షన్ అనేది ఉండదు, ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాయి. ఇప్పుడు మీరు నా ఫేస్ని చూస్తున్నారు, ఫేస్ మాత్రమే క్లియర్గా ఉంటుంది, అగైన్ అంత బ్లర్ అయిపోయి ఉంటా ఉంటుంది. బట్ ఫేస్ పైన ఏదైతే క్లియారిటీ ఉంటుందో పక్కన కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, అది ఈజీగా ఉంటుంది. సో పిల్లలు ఏంటంటే ఓవరాల్గా చూస్తారు, కాకపోతే అక్కడ బాడీ ప్రజెంటే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా బ్రెయిన్ మైండ్ అనేది ఆబ్సెంట్ యాక్టివ్గా, అంటారు. ఎస్, మైండ్ ఆబ్సెంట్. ఉమ్, సో బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండదు అనమాట. సో కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెమరీ కింద ఉంటుంది. సో నార్మల్గా మనం షార్ట్ టర్మ్ మెమరీ అంటే లైక్ పిల్లలు ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్ ఇస్తారో సో వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువగా యాక్టివ్ అయి ఉంటుంది వాళ్ళది. సో ఓవరాల్గా పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే సో ఏదేదో చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని విజన్ థెరపీలో ఇస్తూ ఉంటాం మనం, అగైన్ బిహేవియర్ విజన్ థెరపీలోనే. సో ఓవరాల్గా ఇలాంటి పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఎంగేజ్ చేస్తూ నార్మల్గా ఇప్పుడు మనం ఇది ఉంది, ఇప్పుడు ఫింగర్ ఇలా కన్వర్జ్, డైవర్జ్, ఉమ్, కన్వర్జ్ ఎంతసేపు అయినా మనం చేయగలం. బట్ వాళ్ళు మాత్రం ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ అటు చూడడం జరుగుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఎస్, అలాంటి వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ పెట్టి మనం సో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంటే బ్రెయిన్ కూడా బాడీ దగ్గరే, అంటే సో ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు ఎవరైతే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటామో మైండ్ని కూడా ఒకటే ప్లేస్లో ఉండేటట్టుగా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందులో బేసిక్ థింగ్స్ వచ్చేసి లెవెల్ 1లో వస్తుంది. లెవెల్ 2లో వచ్చేసి నార్మల్గా పిల్లలకి ఇప్పుడు ఇది ఐ మూమెంట్ ఏదైతే ఉంటుందో నా ఐ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ అవుతూ ఉంది, రైట్. సో ఓవరాల్గా ఈ మూమెంట్ని నేను చూడగలను, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్ ఇవ్వరు, ఇలా చూస్తా మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉంటారు. సో మళ్ళీ చూడు అంటే చూస్తారు, మళ్ళీ లైక్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో మనం సెకండ్ లెవెల్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ర్యాపిడ్ మూమెంట్స్ అంటూ ఉంటాం, ఏ మూమెంట్ వెళ్ళినా మనం సో చూడగలం, మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ మూమెంట్లో ఉంటుంది యాక్చువల్గా. సో పిల్లలు ఏంటంటే మనకంటే ఎక్కువగా యాక్టివ్గా ఉండాలి యాక్చువల్గా, బట్ వాళ్ళు ఈ డిజార్డర్ వల్ల ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్ ఇవ్వడం లేకపోతారు. సో వీళ్ళకి ఏంటంటే థర్డ్ లెవెల్లో డిఫరెంట్ ఇంకా కొంచెం లైక్ ఛాలెంజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండడం జరుగుతుంది. సో ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ళకి చేపించి వాళ్ళకి థర్డ్ లెవెల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ లెవెల్ తర్వాత కొన్ని సిస్టమ్ బేస్డ్గా ఉంటాయి థెరపీ, సో అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతూ ఉంటుంది అది. సో ఓవరాల్గా హైపర్నెస్ తగ్గించడం, కాన్సన్ట్రేషన్ పెంచడం, సో డిస్ట్రాక్షన్స్ తగ్గించడం, దీనిపైన వర్కౌట్ చేసేదే బిహేవియర్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. ఇలాంటి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అది. అయితే ఆటిజం, ఏడిహెచ్డి ఇద్దరికి విజన్ థెరపీ ఒకేలా ఉంటుందా? లేకంటే
ఏమన్నా చేంజెస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. బికాస్ ఏదైతే వాళ్ళ కండిషన్ ఉంటుందో అది కూడా సిమిలారిటీస్ ఉంటుంది కాబట్టి, సో అటెన్షన్ లేని వాళ్ళకి కూడా మనం విజన్ థెరపీ అంటే ఎక్విప్మెంట్స్ కొంచెం మారొచ్చు. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరే అవుతా వస్తుంది అది. అయితే సార్ కొంతమంది విజన్ థెరపీ తీసుకుంటారు. పేరెంట్స్ ఏంటి అంటే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి అని చూస్తారు. కొన్ని సెషన్స్ అవ్వంగానే ఇంకా మా అబ్బాయిలో ఎటువంటి చేంజెస్ లేవు అనేసి అంటూ ఉంటారు. బేసిక్‌గా ఈ విజన్ థెరపీ అన్నది మనకు వర్కౌట్ అయింది. మనం కొద్దిగా దీని నుంచి బయటపడ్డాం. ఏడీహెచ్ కావచ్చు, ఆటిజం నుంచి అన్నది కరెక్ట్. ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఏదైనా హ్యాబిచువల్‌గా మన బ్రెయిన్ మార్చాలి అనుకుంటే, ఓకే. సో మోడిఫై చేయాలనుకుంటే యాస్ పర్ హ్యూమన్ సైకాలజీ సో మినిమమ్ 3 మంత్స్ టైం పడుతుంది. సో ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి స్మోక్ అలవాటు ఉంటుంది, హ్మ్. రైట్? సో కొంతమంది డాక్టర్స్ కూడా తాగుతూ ఉంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఆర్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో వేరే వాళ్ళకి చెప్పడం సులభం. బట్ హ్మ్. మనం పాటించాలంటే డెఫినెట్లీ ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అవును. సో డెఫినెట్లీ అలాంటి కండిషన్‌లో ఏంటంటే నేను మారాలి, నేను చేయాలి, నేను ఇది చేయకూడదు అన్నట్టుగా మనం మెల్లమెల్లగా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా వెళ్తే అట్‌లీస్ట్ ఒక 1, 1.5 ఇయర్‌లో కొన్ని చేంజెస్ రావడం జరుగుతా ఉంటుంది. హ్మ్. దాని తర్వాత ఏంటంటే ఒక 2, 3 మంత్స్ వచ్చేసరికి ఆఫ్‌కోర్స్ కొన్ని చేంజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక ట్రాక్‌లో వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. సో డెఫినెట్‌లీ ఒక 4, 5 మంత్స్ తర్వాత ఇంకా ఆ అలవాటు ఏదైతే ఉంటుందో రిస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతా ఉంటుంది. సో అలాంటి కండిషన్‌లో ఏంటంటే 3-6 మంత్స్ అనేది మనం టైం తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి. సో హ్మ్. ఓవరాల్‌గా ఎవరికైతే ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు ఒకవేళ మైల్డ్ కండిషన్ ఉందనుకోండి 3-6 మంత్స్. దెన్ హ్మ్. మైల్డ్ టు మోడరేట్ ఒక 9 మంత్స్ ఆర్ 1 ఇయర్ దాకా వెళ్ళొచ్చు. మోడరేట్ కండిషన్ 1.5 ఇయర్ దాకా వెళ్ళొచ్చు. సివియర్ కండిషన్‌లో డెఫినెట్‌లీ వాళ్ళకి 2 ఇయర్స్ వరకు కూడా థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హ్మ్. విజన్ థెరపీ నథింగ్ బట్ లైక్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ లాగానే. సో ఓకే. బాడీ అండ్ ఏదైతే బ్రెయిన్ ఉంటుందో కంప్లీట్‌గా కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా చేయగలం, ఏదైనా నేర్చుకోగలం చిన్నప్పుడు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకి పారలైసిస్ అయిపోయిందనుకోండి, చేతి పడిపోయింది. సో దీనికి మనం ఏ సర్జరీ అయినా మనం చేయలేము, రైట్? సో ఓవరాల్‌గా ఏమైనా మెడికేషన్స్ ఇద్దామనుకుంటే మేబీ ఒక 10-20% వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఫిజియోథెరపీ త్రూ మనం డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటా వెళ్తే మెల్లమెల్లగా మజిల్ ఏదైతే ఉంటుందో స్ట్రెంథెనింగ్ పెరగడం జరుగుతా ఉంటుంది. సో చేతి పైకి లేవడం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్ టేక్స్ మినిమమ్ డెఫినెట్లీ 1, 1.5 ఇయర్ టైం పడుతుంది. అలానే ఇది బ్రెయిన్‌కి రిలేటెడ్ కాబట్టి డెఫినెట్లీ సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ సివియారిటీని బట్టి మనం 6 మంత్స్, 1 ఇయర్ అలా టైం పట్టొచ్చు. ఓకే. అయితే ఆటిజం, ఏడీహెచ్‌డీ గాకుండా ఇంకా విజన్‌కి సంబంధించి ఇంకా ఎలాంటి సమస్యలు మనము సొల్యూషన్ ఇవ్వచ్చు విజన్ థెరపీ ద్వారా? సో ఆటిజం, ఏడీహెచ్‌డీ కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి. సో సిస్టమ్ వర్క్ చేస్తా ఉంటారు. సో స్క్రీన్ ఇక్కడ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్, 9 అవర్స్, 10, 12 అవర్స్ కూడా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడే చూస్తా ఉంటారనమాట. సో మధ్యలో వెళ్తారు. ఓకే, ఫైన్. బట్ వర్క్ చేస్తా నేను దూరం చూడాలంటే డిస్టెన్స్ వచ్చేసి కంప్లీట్‌గా బ్లర్ అయిపోవడం జరుగుతా ఉంటది. మనం కెమెరా గూడా అప్పుడప్పుడు ఫోటోస్ తీసుకుంటా ఉంటాం. సో హ్మ్. కెమెరా క్యాప్చరింగ్ ఏదైతే లైక్ ఫోకసింగ్ అంటా ఉంటాం మనం. సో ఐలో గూడా అలానే క్రిస్టలైన్ లెన్స్ అని ఉంటుంది మన ఐలో. హ్మ్. సో ఆ లెన్స్ అనేది అడాప్టేషన్ అనేది టైం పడుతుంది. సో ఓవరాల్‌గా ఇప్పుడు ఈ సిస్టమ్ వర్క్స్ ఏంటంటే ఒక 15-20 ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ డెఫినెట్‌లీ ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటా ఉంటాం. ఇలాంటి ఇష్యూస్ వల్ల స్ట్రెయిన్ అవ్వడం జరుగుతా ఉంటుంది. స్ట్రెయిన్ వల్ల హెడేక్‌కి వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. కొంతమందికి మైగ్రేన్ సింప్టమ్స్ గానీ, లేదు అంటే అదర్ సింప్టమ్స్ ఉంటా ఉంటాయి. సో అలాంటి కండిషన్‌లో పెద్దవాళ్ళకి కూడా మనం విజన్ థెరపీ త్రూ మనం నియర్ టు నార్మల్ చేయగలం. కాకపోతే వీళ్ళకి జస్ట్ 15-20 డేస్ ఆర్ 1 మంత్. సో హ్మ్. ఆ డ్యూరేషన్‌లో వాళ్ళు నియర్ టు నార్మల్ రావడం జరుగుతా ఉంది. నార్మల్‌గా ఏంటంటే చిన్న పిల్లల్లో చూస్తా ఉంటాం మనం స్క్వింట్ ఐ గానీ ఆర్ పెద్దవాళ్ళు కూడా చూస్తా ఉంటాం. స్క్వింట్ ఐ కండిషన్‌లో కూడా డెఫినెట్‌లీ మనం విజన్ థెరపీ త్రూ ఆర్ ఆర్థోప్టిక్స్ ఇవాల్యుయేషన్ అంటా ఉంటాం. సో హ్మ్. ఇప్పుడు ఏదైతే ఐ ఉందో డీవియేషన్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక కన్ను ఇక్కడ స్ట్రెయిట్ చూస్తున్నాం మనం. ఇంకో కన్ను వచ్చేసి రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ వెళ్ళడం జరుగుతా ఉంటుంది. సో డీవియేషన్ ఎంత ఉంది అనేది మనం మెజర్‌మెంట్ చేసి వాళ్ళకి ప్రిజమ్ గ్లాసెస్ ఇవ్వడం అండ్ దాంతో పాటు విజన్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. సో ఓవరాల్‌గా మనం సర్జరీ లేకుండా కొంతవరకు మనం డెఫినెట్‌లీ పిల్లలకి ఈ స్క్వింట్ ఐ ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళ స్క్వింట్ ఐ మెల్లకన్నుని మీన్స్ మెల్లకన్ను. యెస్. యెస్. హ్మ్. మెల్లకన్ను కూడా మనం నియర్ టు నార్మల్ చేయగలం. ఓకే. అండ్ సార్ ఈ విజన్ థెరపీ అనేది మనము అదర్ కంట్రీస్‌లో చూస్తే అది మిషనరీ ద్వారా ఉంటుంది. మరి మన దేశంలో ఎలా ఉంది? అది మీరెలా ఇస్తారు? మిషనరీస్ అంటే డెఫినెట్లీ మన దగ్గర ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ మిషనరీస్ ఉంటుంది విజన్ హ్మ్. థెరపీలో. సో సిస్టమ్ బేస్డ్ కానివ్వండి, లేదు అంటే మాన్యువల్‌గా ఏదైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటా ఉంటాయో సో దాని త్రూ మనం ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఇండియాలో చాలా తక్కువ ఉంది విజన్ థెరపీ. సో డెఫినెట్లీ ఇప్పుడు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ కోల్కతా ఇలాంటి హ్మ్. మెట్రో సిటీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లోనే విజన్ థెరపీ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దో హైదరాబాద్‌లో కూడా ఒక 2-3 సెంటర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది మన సెంటరే అశోక రిహాబ్. సో హ్మ్. ఇప్పుడిప్పుడు కొంచెం అవగాహన వస్తుంది.
అండి. సో ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ తర్వాత ఫెలోషిప్ అనేది ఉంటుంది దీంట్లో. సో ఓవరాల్‌గా ఇవి అన్నీ చేసిన తర్వాతనే ప్రాక్టీస్ చేయడం జరుగుతా ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా వితౌట్ లైక్ ఎక్స్‌పీరియన్స్ మనం ప్రాక్టీస్ అనేది చేయలేము. సో ఓవరాల్‌గా ఇప్పుడు వస్తుంది కాబట్టి డెఫినెట్‌లీ చాలామంది దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వస్తా ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ట్రీట్మెంట్ అనేది లాంగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి కొంతమంది ఫారినర్స్ కూడా వస్తా ఉంటారు. ఇక్కడ వచ్చి థెరపీస్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. ఓకే. అయితే సార్ ఈ ఆటిజం, ఏడీహెచ్‌డీకి ఓన్లీ విజన్ థెరపీయే కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకా ఎలాంటి థెరపీస్ ఉన్నాయి? అండ్ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? కాస్త చెప్తారా? సో మన ఇండియాలో ఏదైతే థెరపీస్ ఉంటాయో సో మాక్సిమం ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ అంటా ఉంటాం. సో ఎక్కడికి వెళ్ళినా మీకు 2-3 ఆర్ 4 థెరపీస్ దొరకడం జరుగుతుంది. సో ఒకటే ప్లేస్లో ఏంటంటే మనం ఆల్మోస్ట్ 9-10 థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ థెరపీస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అంటాం, బిహేవియరల్ థెరపీ అంటూ ఉంటాం, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటాం. సో ఓవరాల్గా విజన్ థెరపీ అందులో ఒక పార్ట్ అనమాట. సో విజన్ థెరపీ అనేది చాలా రేర్ మన ఇండియాలో. సో దాంతోపాటు సుజోక్ 6 థెరపీ అంటూ ఉంటాం. ఇది కంప్లీట్గా లాజికల్గా ఉంటుంది. సో ఓవరాల్గా మనం బ్రెయిన్ని మనం ట్రీట్ చేయలేము ఆర్ ఎనీ ఆర్గాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం మాన్యువల్గా ట్రీట్ చేయలేము. సో అలా ఏంటంటే ఇది ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్లోనే ఇది ఓవరాల్గా బ్రెయిన్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది నెక్, ఇది వచ్చేసి మన ఊపిరితిత్తులు, సో లంగ్స్, ఇది వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్, ఇది 2 కాళ్ళు, ఇవి 2 చేతులు. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ట్రిగర్ పాయింట్స్ ఉంటా ఉంటాయి. సో ట్రిగర్ పాయింట్స్ ఏంటంటే మనం సో ఫుల్ ఫ్లెడ్జ్గా స్టిమ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 3-5 మినిట్స్ థెరపీ ఉంటుంది ఇది. సో అలానే విజరల్ థెరపీ అంటూ ఉంటాం. సో కంప్లీట్గా మన అబ్డమెన్ ఏదైతే ఉంటుందో అబ్డమెన్ ఏరియాని నార్మల్గా మనం ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సిఎస్టీ అంటూ ఉంటాం, క్రేనియల్ సాక్రల్ థెరపీ అంటూ ఉంటాం. సో ఇది ఏంటంటే ఇది కూడా బయట దేశాల నుంచే వచ్చిన థెరపీస్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అప్ టు డేట్ అవుతా ఉంటాం మనం. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇలాంటి థెరపీస్ ఇచ్చి వాళ్ళకు నియర్ టు నార్మల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దో పెయిన్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఏదైతే అడ్వాన్స్ ఫిజియోథెరపీ అంటూ ఉంటాం ఆర్ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్ లేకపోతే ఆస్ట్రోపాత్ అంటూ ఉంటాం. ఈ థెరపీస్ కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డెఫినెట్లీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్ సార్. అయితే ఈ ఆటిజం కావచ్చు, ఏడీహెచ్‌డీ కావచ్చు, ఈ సమస్యలతో బాధపడే పిల్లలకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వీరు 100% నార్మల్ పిల్లల్లాగా అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది? డిపెండ్స్ అపాన్ ఏజ్ అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత వచ్చారు. సో డెఫినెట్లీ ఒక చిన్న మొక్క పెద్దది అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఇంకా బెండ్ చేయలేము, రైట్? ఒకవేళ బెండ్ చేసిన తర్వాత వదిలేసామనుకోండి ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక 80% మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. అదే చిన్న మొక్క ఉందనుకోండి నార్మల్గా 1-3 ఇయర్స్ అంటాం, అది బ్యూటిఫుల్ ఏజ్ అనమాట. సో అలాంటి పిల్లలు వచ్చారనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏదైతే ఉంటాయో అది 3 ఇయర్స్ వరకు చాలా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్నమాట న్యూరాన్స్. సో ఓవరాల్గా ఏది చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట పిల్లలకి. సో గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మా ఇక్కడ వచ్చే పేరెంట్స్కి చెప్తా ఉంటాను. ఇప్పుడు మీరు తమిళ్ నేర్చుకోవాలి ఆర్ లేకపోతే ఫ్రెంచ్ నేర్చుకోవాలి లాంగ్వేజ్. సో నేర్చుకోగలరు, కాకపోతే 3-5 ఇయర్స్ 6 ఇయర్స్ టైం పడుతుంది. అది కూడా ఒక 60-65% నేర్చుకుంటారు, దానికంటే ఎక్కువ నేర్చుకోలేరు, నేనైనా మీరైనా. అదే పిల్లలు అనుకోండి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే 7-8 మంత్స్ ఆర్ మాక్సిమం 1 ఇయర్ ఒక లాంగ్వేజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోగలరు. ఎందుకంటే గ్రాస్పింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 3-5 ఇయర్స్ ఇంకొక ఏజ్ ఉంటుంది. అక్కడ కూడా బ్యూటిఫుల్గానే ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వగలం. సో పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు డీల్ చేసుకోగలరు. సో 5-7 ఇయర్స్ ఇంకొక ఏజ్ ఉంటుంది. అక్కడ అఫ్ కోర్స్ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్లో కూడా. సో 7-9 ఇయర్స్ ఓవరాల్ పీరియడ్ అంటాం మనం. ఎందుకంటే మన బ్రెయిన్ వచ్చేసి 9 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ ఒక 90% ఇంప్రూవ్ లైక్ డెవలప్మెంట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు వాళ్ళకి పిల్లలకి. సో 9 ఇయర్స్ వరకు ఎవరైతే పిల్లలు వస్తారో డెఫినెట్లీ వాళ్ళకి బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్సే ఉంటాయి. 9 ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఒక 20-30% ఆర్ 35% వరకు మనం ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వగలం. అంటే మోడిఫికేషన్ ఎక్కువ చేయగలం. ఇంప్రూవ్మెంట్స్ మనం ఏదైతే చిన్న వయసులో ఇస్తామో సో ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఆ ఏజ్లో అనేది అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా పిల్లల్ని తీసుకొస్తే అంత బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు మీరు ఐడెంటిఫై చేయలేరు బాబుకి ఆటిజం ఉండే ఆర్ ఏడిహెచ్డి ఉండే. సో ఇలాంటి ఇష్యూస్ అనేది తర్వాత ఏమి కనిపించవు వాళ్ళకి. సో రైట్. సో పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకు ఈ అవగాహన ఉండాలి. ఇంతే పుట్టినప్పటి నుంచి ఇలా ఉండాడు, ఇంకా వీడియోలో ఇంకా చేంజెస్ రావు, అనవసరంగా ఎందుకు ట్రీట్మెంట్ అనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేయడము, వదిలేయడము అలా చేస్తూ ఉంటారు. సో అలా కాదు, ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అన్న ఆలోచన అయితే ప్రతి పేరెంట్కి రావాలి, ఎవరైతే పిల్లలు ఈ ఆటిజం ఏడిహెచ్డితో బాధపడుతున్నారో వాళ్ళకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.